ఇంతటి అబద్ధాలనైనా నిరంతరం ప్రచారం చేయడం అనే ఒక పాలసీ ఈ ప్రభుత్వము తర్వాత వారి మీడియా అవలంబిస్తుంది. రెండవది, సులభంగా గుర్తించదగిన శత్రువులను సృష్టించి ఆ శత్రువుని బూచిగా చూయించి, మనలోనే ఒక శత్రువుని తయారు చేసి ఆ శత్రువుని బూచిగా చూయించి మనల్ని మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత ఎట్లాంటి చర్చ అయినా పక్కదారి పట్టించే క్యారెక్టర్ అసాసినేషన్ అనే ఒక స్ట్రాటజీని ఎంచుకున్నది. ఈ మూడు అంశాల చుట్టే మొత్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంశాలని వాళ్ళు తిప్పుతున్నారు. ఈ మూడు అంశాలకు సంబంధించిన ఈ స్ట్రాటజీస్ ఎక్కడి అంటే జోసెఫ్ గోబెల్స్ జర్మనీలో నాజీ పీరియడ్లో ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన కార్యక్రమం. అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రచారం కోసం చాలా తక్కువ ధరకు రేడియోలు అమ్మించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రచారం కోసం మీడియా సంస్థలను రేడియోలు టీవీలో అమ్మాల్సిన అవసరం లేదు, సెల్ ఫోన్లోకే అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ సెల్ ఫోన్లోకి వచ్చే మాధ్యమాలనే కొన్ని లేదా మేనేజ్ చేసి ఈ అంశాలని వాళ్ళ ద్వారా ప్రజల్లోకి పంపించి అబద్ధాలను నిరంతరం ప్రచారం చేస్తున్నారని ఈ చర్చలో జరిగింది. అయితే ఈ చర్చలో ఒక 2-3 అంశాలు ప్రస్తావించలేదు, అందుకు మిస్ అయినాయి. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వము అఫీషియల్గా 3 పోర్టల్స్ ఉండేటివి ఈ ప్రభుత్వం వచ్చే నాటికి. ఒకటి తెలంగాణ రాష్ట్ర చరిత్ర, రెండవది తెలంగాణ రిపోర్ట్స్ పేజీ, తెలంగాణ సీఎం వెబ్సైట్. ఈ 3 కూడా మొదటిది రాష్ట్ర చరిత్రను సమగ్రంగా సంక్షిప్తంగా అందులో పెట్టడం జరిగింది. తెలంగాణ రిపోర్ట్స్ పేజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా వాళ్ళ వార్షికాభివృద్ధి పనులు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసుకొని విద్యార్థులు పరిశోధకులు రీసెర్చ్ చేయడానికి, తర్వాత పెట్టుబడిదారులు అంటే వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఇవి తొలగించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల చరిత్రను కూడా వెబ్సైట్స్ ద్వారా తొలగించినారు. ఇదంతా కూడా మన అస్తిత్వం మీద కుట్ర చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, ప్రణాళిక వేసుకున్నారు అనడానికి నిదర్శనం. ఇంకా రోషయ్య ఎన్టీఆర్ విగ్రహాలను మన వాళ్ళు ప్రస్తావించినారు. ఈ ప్రస్తావన ఎక్కడిదాకా దీంట్లో ఏముంది అంటే, నేను ఒక కె శ్రీనివాస్ గారి కొటేషన్ చెప్పి ఆ తీర్మానాలు చదువుతాను. స్మరించుకోవడం అంటే యథాలాపంగా స్మరించుకోవడం, అలవోకగా స్మరించుకోవడం కాదు. వాటి వెనక రాజకీయ సామాజిక లెక్కలుంటాయి. జ్ఞాపకం లేదా స్మరణ అనేది సామాజిక సాధనం, రాజకీయ ఆయుధం. ఎవరిని గుర్తుంచుకుంటారు, ఎవరిని విస్మరిస్తారనేది వర్తమాన రాజకీయ ప్రాధాన్యాలకు బలమైన సూచిక. ఇప్పుడు బలమైన సూచిక ఏంటి అంటే, మన పైన వలస ఆంధ్ర ఆధిపత్య రాజకీయం కోసమే ఈ విగ్రహాలు వస్తున్నాయి. ఈ దూషణ భాషణలు మన రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. మిత్రులారా, ఈరోజు జరిగిన